చాలామంది కుటుంబాలను కనుక మనం చూసినట్లయితే ఈ అణకువ విధేయత అనేది లేనందువల్ల చాలా కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. అత్త అంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు. భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకి పడదు. తోడికోడలంటే పడదు. ఇలా రకరకాలుగా అణకువ, లోబడే తత్వం, దీనత్వం లేనందువల్ల ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో అసమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్పింది అనంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. అయితే చాలామంది ఏం చేస్తారో తెలుసా? లోబడతారా? చెప్పండి. వాక్యం ఏం చెప్పింది? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అనని వాక్యం చెప్తే చాలామంది ఏం చేస్తారో తెలుసా? తిరగబడి ఉంటారనమాట. ప్రతి విషయంలో అడ్డు చెప్తా ఉంటారు కొంతమంది భార్యలు. ఆ మధ్య ఒక కుటుంబంలో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయంట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుక్కుంటూ ఉంటారంట, గొనుక్కుంటూ ఉంటారంట. ఇలాగా ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఇంట్లో అసమాధానం, ఎప్పుడు చూసినా ఇంట్లో అల్లరి, ఎప్పుడు చూసినా ఇంట్లో రంకెలు, కేకలు ఇలా జరుగుతూ ఉంది. పిల్లలు చూస్తే అరే మా ఇంట్లో ఏంటి ఎప్పుడు అమ్మ నాన్న ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు, అందరి ఇంట్లో లాగా మా ఇంట్లో ఎందుకు ఉండదు, వీళ్ళు చూస్తే ఎప్పుడు తగువాడుకుంటూ ఉంటారు అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటారంట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా బాధపడతా ఉన్నారట. అయితే ఇలాగ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఇంకా ఆమె విసుగు చెంది నేను ఇంక ఈ భర్తతో ఉండలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి బ్యాగ్ తీసుకొని బట్టలన్నీ సర్దుకొని పిల్లల్ని చేత పట్టుకొని వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు మావయ్య అడ్డొచ్చాడంట. అమ్మ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఉండను మావయ్య గారు, నేను ఉండను, మీ అబ్బాయితో నాకు అసలు పడదు, ఇతన్ని నేను సహించలేకపోతున్నాను, నేను వేగలేకపోతున్నాను, ఇతనితో నేను కాపురం చేయలేను, అసలు నా వల్ల కావట్లేదు అసలు, అందుకని నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను, నేను వెళ్ళిపోతాను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నా బతికేదో నేను బతుకుతాను అని చెప్పి వాళ్ళ మావయ్యతో చెప్పిందట. ఆయన అన్నాడట, అమ్మ ఈ ఒక్కసారికి చూడమ్మా, అలాగైతే ఎలాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఇట్లా వెళ్ళిపోతే ఎలాగమ్మా, ఈ ఒక్కసారికి చూడు రాదా అని చెప్పని అడిగితే, లేదు ఇప్పటి వరకు నీ మాట విని నేను ఇంట్లో కాపురం చేశాను, ఇంక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పని అంటా ఉంటే ఆయన అన్నాడట, ఆగమ్మా, ఈ మధ్య ఒక న్యూస్లో ఒకటి చూశాను నేను. ఏం చూశానంటే, ఒక టానిక్ వచ్చిందంట, కుటుంబాన్ని సంతోషింపజేసే టానిక్ వచ్చిందంట. ఆ టానిక్ వాడితే ఇల్లంతా సంతోషంగా మారిపోద్దంట, ఒకసారి అది వాడి చూద్దాము అని చెప్పి వాళ్ళ మావయ్య చెప్పాడట. ఒక 10 రోజులు వాడితే రిజల్ట్ వచ్చేసిద్దంట. ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోదు, కానీ ఒక 10 రోజులు నా కోరిక మేరకు ఆ టానిక్ నువ్వు వాడమ్మా అని చెప్పి ఆ టానిక్ ఇచ్చాడట. సరే అని చెప్పి ఎప్పుడు వేసుకోవాలి మావయ్య గారు అని అడిగితే, తెల్లవారుజామున 5 గంటలకు ఆ టానిక్ వేసుకోమ్మా అని చెప్పాడట. సరే పొద్దున్న 5 గంటలకు లేచి ఒక 10 ml వేసుకొని నోట్లో వేసుకోగానే ఆయన చెప్తా ఉన్నాడు, నోట్లో వేసుకున్నావు కదా, ఇక మింగకు, ఒక 4 గంటల పాటు ఆ టానిక్ని నువ్వు మింగకు, అది నోట్లోనే ఉండాలి, 4 గంటలు నీ నోట్లోనే ఉంచుకో ఆ టానిక్ని అని చెప్పాడట. చెప్పేసరికి సరే అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, సరే గొడవలు తగ్గుతాయి అంటున్నారు కదా మా మావయ్య, మీ భర్త నీ మాట వింటాడు అని చెప్తున్నాడు కదా, సరే చేద్దాం అని చెప్పి ఆమె ఏం చేసిందంటే నోట్లో వేసుకొని అలాగే ఉందట. పొద్దున్నే లేచింది, పనులన్నీ చేసుకుంటా ఉంది, కాఫీ పెట్టింది, భర్తకు తీసుకెళ్ళింది, అందంట. బా ఏంటా ఈరోజు సైలెంట్గా కాఫీ తెచ్చిస్తుంది మా ఆవిడ, రోజు గైమనిలే ఎంతసేపు పడుకున్నావు పనికి మాలనోడా అని పెద్ద అరిసే నా భార్య, ఈరోజు ఏంటబ్బా చాలా దయనీయంగా వచ్చి అని కాఫీ ఇచ్చింది అని చెప్పి చాలా సంతోషం పడి కాఫీ తాగడం ప్రారంభించాడు.
తాగేశాడు. చక్కగా చకచక వంట చేసేసింది, చకచక పనులన్నీ చక్కబెట్టేసుకుంది, పిల్లల్ని రెడీ చేసింది, పిల్లలకి అన్నం పెట్టింది, ఆయన క్యారేజ్ పెట్టింది, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా సాయంత్రం కూడా ఇదే జరిగిందట. సాయంత్రం కూడా టానిక్ తాగింది, ఇంకేం మాట్లాడట్లేదు. ప్లేట్లో అన్నం మంచిగా అన్నీ వండుకొని వచ్చింది, ప్లేట్ ఇచ్చింది, అంటుందంట, తినండి అనని. అయితే ఇట్లాగా ఒక 3 రోజులు జరిగింది. 3 రోజుల తర్వాత ఇక భర్తకి ఏమనిపిస్తూ ఉందంటే, అరే నా భార్య ఎంత మారిపోయింది, ఎంత సైలెంట్గా ఉంటుంది, ఎంత దీనురాలు అయిపోయింది, ఇంత మంచిగా పనులు చెక్కబెట్టుకుంటా ఉంది, ఒక్కతే కష్టపడిపోతూ ఉంది, నా భార్యకి నేను హెల్ప్ చేద్దాం, ఏదైనా సహాయపడదాం అని చెప్పి ఆయన కూడా పనుల్లో సహాయపడడం స్టార్ట్ చేశాడట. ఇద్దరు కలిసి పనులు చేసుకుంటా ఉన్నారు, పిల్లల చేత వర్క్ చేయిస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్యలో ఇక గొడవలు లేవు. ఇలా 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 వాళ్ళ మధ్యలో సమాధానం వచ్చేసిందంట. అరే ఇది ఏం టానిక్ రా, ఇంత బాగా పనిచేస్తుంది, టానిక్ నేను తాగితే మార్పు మా ఆయనలో వచ్చేసింది, టానిక్ నేను తాగితే మార్పు నా పిల్లల్లో వచ్చేసింది, ఇంత మంచి టానిక్ ఎవరు కనిపెట్టారబ్బా అని చెప్పి 10 రోజుల తర్వాత వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి అడిగిందట, నిజంగా మావయ్య ఈ టానిక్ ఎవరు కనిపెట్టారు, చాలా గ్రేట్, అసలు దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, అసలు ఇది మామూలు టానిక్ కాదు అసలు అని చెప్పిందట. చెప్పేసరికి వాళ్ళ మావయ్య అన్నాడట, దాన్ని ఎవరో కనిపెట్టలేదు, నేనే కనిపెట్టాను అన్నాడట. అదేంటి అని అంటే, అదేం టానిక్ కాదు, ఏం కాదు, దానిలో నేను కోకోకోలా కలిపాను, నీ నోట్లో ఉంచుకోమని చెప్పాను, 4 గంటల పాటు నీ నోట్లో ఉంచుకోమని చెప్పాను, నువ్వు ఆ టానిక్ తాగి సైలెంట్గా నీ పనులు నువ్వు చక్కబెట్టుకుంటా ఉన్నావు, చూసావా నీ ఇల్లు ఎలాగుందో, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దంట, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దమ్మా, నువ్వు సైలెంట్గా దీన మనసు కలిగి తగ్గించుకొని నీ భర్త ఎడల ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు చూసావా అనుకోకుండా నీ భర్త జీవితంలో నువ్వు ఆశించిన మార్పుని చూసావు అని చెప్పి వాళ్ళ మావయ్య ఆ కోడలికి బుద్ధి చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది, నోరు సరిగ్గా ఉండదు. కొంతమంది స్త్రీలు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతారు, కొంతమంది స్త్రీలు ఏమని మాట్లాడతారంటే, అంతా నాకే తెలుసు, ఇంకేం తెలీదు, నేను వేస్ట్, నాకు తెలిసిన దాంట్లో కొంచెం కూడా తెలీదు, ఏదో నేను అలా లాక్కొచ్చేస్తున్నా నా ఫ్యామిలీని అనని కొంతమంది అలా అనుకుంటారు. ఇలాగా కొంతమంది వాళ్ళు నొప్పించే మాటల చేత కుటుంబాన్ని గాయపరుస్తూ, కుటుంబంలో లేనిపోని గొడవలు తెచ్చిపెట్టుకొని కుటుంబంలో అశాంతిని అసమాధానాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. తద్వారా కొన్ని కుటుంబాలు విడిపోవటం కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే క్రైస్తవ స్త్రీలుగా మనం ఎలా ఉండాలి అనంటే, నోటిని కాచుకునేవారిగా ఉండాలి.